హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫ్లుక్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫ్లుక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో. చెప్పాలంటే ఇది ఫేస్ పెట్టి వీడియో చేయడానికి ట్రై చేశాను, బట్ టైం లేకపోవడం వల్ల అండ్ సరైన ప్లేస్ లేకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను కొంచెం. అండ్ ఇది అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్ లో చాలా మంది డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తున్నారంటే వీడియోస్ పైన ఎక్కువ యాడ్స్ అనేది వేయడానికి ప్రయత్నించడం ఏంటి ఇస్తున్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది యాడ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడానికి నన్ను కొన్ని ఛానల్స్ అనేవి రికమెండ్ చేయమన్నారు. నేను కొన్ని ఛానల్స్ రికమెండ్ చేశాను. అంటే ఆ ఛానల్ పైన ఆ యాడ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. జస్ట్ లైక్ మీరు కూడా ఒక మంచి వీడియోస్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ వీడియో పైన మంచి యాడ్స్ అనేవి వస్తున్నాయి. ఈ తెలుగు 2 రాష్ట్రంలో చాలా యాడ్స్ వస్తున్నాయి. రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సమ్మర్ లో. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళందరూ ఏం చేస్తారు, ఖచ్చితంగా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటారు. వీటిపైన ఎక్కువ యాడ్స్ అనేవి వేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో వీడియోస్ అనేది యాడ్స్ అనేవి వేయడానికి ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి రెవెన్యూ అయితే మీకు ఉంటుంది. యాడ్స్ కి అయితే ఇంకా కొద్దులేదు. మంచి ఎర్నింగ్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు. డైలీ 2-3 వీడియోస్ చేయండి, మంచి వీడియోస్ చేయండి. వాచ్ టైం అనేది ఎక్కువగా ఉండేటట్టుగా ఇంకా చూసుకోండి, చాలా బాగుంటుంది. అలానే రెవెన్యూ అనేది ఖచ్చితంగా మీకు ఈ సమ్మర్ అయిపోయేలోపు మంచి డబుల్ ఇన్కమ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నా ఫ్రెండ్స్ లో చాలా మంది తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేశారు. 11 వరకు కొన్ని పార్టీ యొక్క యాడ్స్ అనేవి వస్తున్నాయి కదా, అవి తరచుగానే వస్తుంటాయి. వాటి వల్ల కూడా రెవెన్యూ బాగుంటుంది. అండ్ ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంచెం అవి తగ్గిపోతాయి, ఉండకపోవచ్చు కూడా. అంతవరకే పెట్టారు వాళ్ళ క్యాంపెయిన్స్ అనేవి. మీరు ఖచ్చితంగా సమ్మర్ తర్వాత కూడా మంచి వీడియోస్ చేసినా, ఇప్పుడు మీరు మంచి వీడియోస్ చేసినా, అంటే ఒక అందరికీ అట్రాక్టివ్ అయ్యే విధంగా, అందరూ చూసే విధంగా వీడియోస్ అనేది చేయండి. ఖచ్చితంగా మంచి రెవెన్యూ అనేది మీరు పొందొచ్చు. ఇది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చేశారు, వీళ్ళు అలా చేశారు కాబట్టి నేను కొన్ని క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి మీ అందరికి చెప్తున్నాను. మంచి వీడియోస్ చేయండి, డైలీ 2-3 వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. మంచి రెవెన్యూస్ అయితే మీకు ఖచ్చితంగా పొందవచ్చు. ఈ సమ్మర్ లో మాత్రం చాలా టార్గెట్ యాడ్స్ అయితే ఇంకో కొద్ది ఉండదు. చాలా యాడ్స్ అనేవి వస్తుంటాయి. ఇది ఎవరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు, మీ రెవెన్యూ మిస్ చేసుకోవద్దు. ఓకే, అండ్ మంచి వీడియోస్ చేయండి, అందరికీ నచ్చే విధంగా వీడియోస్ అనేది చేయండి. ఈ వీడియోలు అంతే ఫ్రెండ్స్. అండ్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.